పోవడానికి 4 నెలల ముందు సిఐ జోస్ 27 ఇసుక లారీలను పట్టుకున్నాడు. అందులో 18 లారీలు శామ్ అనే ఒక ఇసుక కాంట్రాక్టర్. ఇది ఫస్ట్ టైం కాదు. ఇంతకు ముందు కూడా శామ్ ఇసుక లారీలను జోస్ ఎన్నోసార్లు పట్టుకున్నాడు. శామ్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా అనుకుంటాడు సార్. ఆ రోజు పట్టుకున్న లారీల్లో మిగతా 9 లారీలు సుభాష్ చంద్ర అనే ఇసుక కాంట్రాక్టర్కి చెందినవి. అంతకు ముందు కూడా సుభాష్ చంద్ర లారీల్ని జోస్ గారు పట్టుకున్నారు. సుభాష్ చంద్ర మీకు తెలిసిన వాడే, స్నేహితుడు కూడా. తెలుసురా, అది నాకు కూడా తెలుసు. అయినా నాకు ఎలాంటి భయం లేదు. సుభాష్ నాకు తెలిస్తే ఏంటి, తెలియకుంటే ఏంటి? నువ్వు చెప్తే నాకు ఇసుక దొరకదనా నీ ఉద్దేశం? నీకు లేదో జోస్ అంటే పగా ప్రతీకారం? అయ్యో సార్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చిన్న విషయాన్ని ఎందుకంత పెద్ద చేస్తారు? సారీ సార్, సుభాష్ గురించి నాకే చెడు అభిప్రాయం లేదు. ఇసుక శామ్ విషయంలో ఒట్టి సందేహం మాత్రమే కాదు, దేర్ ఆర్ అదర్ ఎవిడెన్సెస్. నువ్వు బండిని తిన్నగా ఇంటికి తీసుకుపో. ఓకే సార్. వెంటనే వాడి కస్టడీలోకి తీసుకోవాలి, శ్యామ్ని. ఎస్ సార్. ఇవాళైనా కడుపు నిండా తినండి. అరెస్ట్ ఏం కాదు, విచారణ కోసం అంతే. ఎప్పుడు వదులుతారు సార్? వీలైతే తెలిసిన వాళ్ళు ఎవరితోనైనా చెప్పించండి. ఇది ఎంక్వైరీ చేసే ఆఫీసర్ నెంబర్. మీ భర్త బయటికి రావాలిగా. సార్ శామ్ ఎక్కడుంటే వచ్చి అరెస్ట్ చేశారు? ఇంట్లో ఉండగానే నిన్న రాత్రి. కానీ అరెస్ట్ కాదని చెప్పారు. మరి అది ఆఫీస్. హలో, నా పేరు ఫాదర్ జేమ్స్ జార్జ్ తగడియల్. నేను ఫోన్ చేసింది మీరు కస్టడీలోకి తీసుకున్న ఆ శామ్. వదిలేదే లేదు. దొంగలకి దోపిడీగాళ్ళకి వగాలు తప్పించుకోవడానికి మీకు సిగ్గుగా లేదా ఫాదర్? ఆ చెత్త నా కొడుకు మా డిపార్ట్మెంట్ లో ఒకరిని బండి తొక్కుతూ చంపించాడు. వాడిని వదలాలా? కోర్టులో నేను చెప్పినట్టు చెప్పాలి, అర్థమైందా? 500 రేపిస్తాను సార్ ఇంకా మారరా మీరు, ఎప్పుడు ఇంతే. పోలీసులు అంటే ఎవరికి నమ్మకం లేకుండా పోయిందే. ఆ? ఓ, ఎంత పెద్ద యాక్సిడెంట్! ఎలా తప్పించుకున్నాడు అబ్బాయి ఈయన? ఏంటి ఆయనే చూస్తూ నిలబడ్డా? అంత సులభంగా పోయేవాడు కాదు ఆయన. నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు, అందుకే ఈ పని చేయించావు. నా అన్వేషణలో నువ్వేం తప్పు కనిపెట్టావే? సార్, మనం ఆ టీ కొట్టు, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. నువ్వు మాట్లాడుకో. సిబిఐ వాళ్ళు ఏం చించుతారో నేను చూస్తాను. పిచ్చి. అంతా రెడీగానే ఉంది మ్యామ్. అది ఓ కాపీ తీసుంచు. అదిగో వస్తుంది. ఓకే, చూద్దాం. సరే మేడం. వెయిట్ చేస్తుండండి, టైం వచ్చినప్పుడు పిలుస్తాం. కంగ్రాచులేషన్స్, అద్భుతంగా వాదించావు. పోలీసు వాళ్ళంతా సిబిఐ ఇంటెలిజెంట్, ఎఫిషియెంట్ అండ్ ప్రొటెక్టివ్ అంటూ అదరగొట్టావు. కంగ్రాట్స్. కొంతమంది శత్రువులు, నమ్మక ద్రోహులు నా చుట్టూ ఉంటూనే ఉన్నారు. బట్ భార్య భర్తని శత్రువును చేసినప్పుడు సూపర్, చాలా సంతోషంగా ఉంది. ఆర్ యు సీరియస్? మిమిక్రీ లాంటివి ఇక్కడేం చేయట్లేదు మేడం మేము. ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. ఈ ఇంట్లో ఇక నువ్వో నేనో ఒక్కరే ఉండాలి. ఆ నిర్ణయం తీసుకునే ముందు నేను చెప్పేది వింటారా? ఇటువంటి కేసు నాకు వచ్చిందని నేను ముందే చెప్పాను. ఈ కేసును టేకప్ చేయొద్దని నేను చెప్పానుగా. సీనియరేనండి నాకు ఈ కేసు అప్పగించారు. కంపల్ చేసినప్పుడు కాదనలేకపోయాను. పోతే నేను అపీర్ అయింది మీకు ఆపోజిట్ గా కాదు, స్టేట్ ఆపోజిట్ గా. ఏ కల్మషం లేకుండా ఈ కేసుని ఎంత హానెస్ట్ గా డీల్ చేస్తున్నానో తెలుసా నీకు, నీ బాస్ కి? అదంతా నాశనం చేశారు కదే. ఎంత హానెస్ట్ గా ఉన్నా కూడా ఈ కేసులో మీరు గెలవబోయేది లేదు. నువ్వెవరే పుస్కి అది చెప్పడానికి?
చెప్పేది పూర్తిగా విని మాట్లాడండి. 5-6 ఇసుక మాఫియా ఉన్నారు ఇక్కడ. వాళ్లలో ఒక్కడే కస్టడీలోకి తీసుకున్న శామ్. మాఫియా మొత్తం సిఐ జోస్ కి శత్రువులుగా ఉన్నప్పుడు ఒక్కడిని మాత్రం కస్టడీలోకి తీసుకున్న కారణం అది నా ఇష్టం. ఇసుక మాఫియాలో దొరికిన సుభాష్ చంద్రని సేవ్ చేయడానికా? అతన్ని సేవ్ చేయడానికి శామ్ ని పావుగా వాడుకున్నారని చెప్తున్నారు. వాళ్ళెవరో కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లే. ఎంక్వైరీ చేసి చూడండి, తర్వాత నాకు చెప్పండి. ఇసుక మాఫియా ఏం కాదు. శ్యామ్ కి వ్యతిరేకంగా సేకరించి పెట్టుకున్న ఎవిడెన్సెస్ ఇదిగో ఇక్కడున్నాయి. దాన్ని నిరూపించడానికి ముందే చెడగొట్టావు. నేనేమి చెడగొట్టలేదు. మనసులో ఉన్నదేదో అక్కడే ఉంచుకోండి. ఎందుకో పీక్కు తింటానికా? యావండి, ఈ కేసులో మీరు గెలవడాన్ని చూడడం కన్నా సిబిఐ ఓడిపోవడం చూడాలి. ఇంతవరకు ఓడిపోలేదన్న అహంభావం ఉంది వాళ్ళకి. అన్నట్టు సిబిఐ చుట్టమా నాకు? ఇక్కడున్న సాక్ష్యాలు లేకుంటే వాళ్ళు గెలుస్తారా? వాళ్ళది కనిపెట్టేస్తే కనిపెట్టకుండా ఉండడానికి మాక్సిమం ట్రై చేయాలి. ఇంతవరకు దొరికిన సాక్ష్యాధారాలు సిబిఐకి ఇవ్వకండి. సార్ట్ ఆఫ్ నాన్ కోఆపరేషన్. చూడండి, బయటున్న వాళ్ళకి డౌట్ రాకూడదు. నవ్వుతూ చంపే విద్యని మీరు నేర్చుకోవాలి. ఈ కేసులో మీరు గెలవడం మీతో ఉన్న వాళ్ళకే ఇష్టం లేదు. బట్ సిబిఐని ఓడించాలనుకుంటే మొత్తం ఫోర్స్ మీ వెనకాల ఉంటుంది. ఓడిపోయి కేసు గెలవచ్చు. ఆలోచించండి. ఇలా లాక్కుని నాకు అప్పుడే దీన్ని రుచి అంటే బాగా తెలుస్తుంది. మేడం చెప్పింది కరెక్టే. మన పోలీసులందరూ సిబిఐ ఓడిపోవాలనే కోరుకుంటారు. ఎవర్రా ఈ సిబిఐని కనిపెట్టింది? ఎవరికి తెలుసు సార్? నెహ్రూనో గాంధీనో ఎవరో అయింటారు. ఆ కాలం నుంచే ఉంది. నువ్వట చెప్పావో లేదో వాడు ఎట్టా వచ్చేసాడు. వీడికి ఊరి గాని జీవిత గది గాని తప్పదనుకున్నా. తప్పించుకున్నావుగా. నేనేం చేశాను సార్? ఏం చేసావో నీకు తెలియదా? కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళి దాక్కో, అదే మంచిది. ఒకవేళ సిబిఐ నిన్ను పట్టుకుంటే ఇదిగో ఇలా ఉండదు వాళ్ళ ట్రీట్మెంట్. నిన్ను నానా రకాలుగా చిత్రహింసలు పెట్టాకే ప్రశ్నిస్తారు వాళ్ళు. వెళ్ళా. ఎక్స్పెక్టేషన్ ఎక్కువైంది ఇక్బాల్. సిబిఐని ఓడించాలి మనం. లైసెన్స్ తీరా. సార్ ఒరిజినల్ లేదు. అదేంటి? ఒరిజినల్ తీసుకురాలేదు, మర్చిపోయింది సార్. అది చూడండి. పోదండి పోదండి మిస్టర్. అయ్యో సారీ సార్. అయితే ఓదొద్దా? వద్దు సార్. కావాలి సార్. నేను ఇప్పుడు ఊదాకే ఇక్కడ నుంచి వెళ్తా. అరవలేదేంటి? మిషన్ చెడిపోయినట్టుంది సార్. అవును సార్. సార్ బాలు, మీరు సమాధానం ఏం చెప్పట్లేదు. అన్నీ సిబిఐఏ చూడాలంటే ఎలా సార్? ఇప్పటికే వర్క్ లోడ్ ఎక్కువ, స్టాఫ్ ఏమో తక్కువ. మేమంటే కిట్టన్ వాళ్ళు కూడా ఉన్నారని మీకు తెలుసు కదా. ఐ అగ్రీ. పోలీసుల తరపు నుండి వ్యతిరేకత తప్పకుండా ఉంటుంది. మరెందుకు సార్ ఈ తలనొప్పి? కారణం ఉంది, ఓపెన్గా చెప్తాను. స్ట్రిక్ట్లీ నాట్ అఫీషియల్. సార్, సిఏ జోస్ మరణం యాక్సిడెంటో లేక మర్డరో క్లియర్గా తెలియలేదు. కానీ మా సత్యదస్తున్నాడే, అతనికి ఏది అనుకూలంగా ఉంటుందో దానికి తగ్గట్టు మార్చుకుంటాడు. టు కరప్ట్ అన్ అఫీషియల్, కరప్ట్ టు ద కోర్. ఇప్పుడు కూడా ఒక అతన్ని కస్టడీలోకి తీసుకున్నాడు. పేరు శామ్, ఇసుక కాంట్రాక్టర్. ఈ వ్యక్తి నాకు తెలుసు. నేను ఇల్లు కట్టినప్పుడు వీడే ఇసుక సప్లై చేశాడు. ఇసుక మాఫియాలో సడన్ గా కోటీశ్వరుడైన పరమనీచుడు వీడు. వీడిని సత్యజాసు పట్టుకుని పిండిలోపు కేసు సిబిఐకి ట్రాన్స్ఫర్ అయిందని సంతోషపడుతూ ఉంటే మీ తరపు నుండి కోర్టుకి వర్క్లోడ్ పిటిషన్ వచ్చింది. ఈ కేసుని టేకప్ చేయడం మా వల్ల కాదు అని చెప్తూ. ఇన్ఫాక్ట్ మిసెస్ జోస్ని నేనే బలవంత పెట్టాను, కేసుని సిబిఐకి అప్పగించండి అని పిటిషన్ వేయమని. బాలు, వర్క్లోడ్ పిటిషన్ని వెనక్కి తీసుకోండి. జోస్ ఫ్యామిలీకి న్యాయం జరగాలి. మీ సీనియర్స్ ఎవరైనా సరే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను. ప్లీజ్ రీవిజిట్ యువర్ డిసిషన్. ప్లీజ్.
ఉన్నితాన్ గారిని కలిసి పర్మిషన్ తీసుకోవడానికి వచ్చుంటాడు. అయ్యో పాపం, ఐజీ అన్న గాడ్ ఫాదర్ కదా. ఈ కేసు ఎవరెక్కడ స్టార్ట్ చేసినా విచారణ ముగించడానికి ఎవరైనా సరే నా అనుమతి కోసం రావాలి రోయ్. ఎంతగానో చెప్పి చూశాను సార్, ఆయన గారు ఒప్పుకోవడం లేదు. బాగా ప్రెషర్ ఇస్తున్నారు. ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాను. స్టాఫ్ ఏమో తక్కువ. ఓహో, వస్తాను సార్. డైరెక్ట్గా మాట్లాడుకుందాం, అదే మంచిది. ఓకే సార్, ఓకే. ఎంతవరకు నేను చెప్పిన విషయాలన్నీ మీడియాలో చూస్తుంటారో లేక పేపర్లో చదువుంటారు, కానీ ఇక జరిగే విషయాలు మీరు విని ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే సిబిఐ వాళ్ళ మీడియా ప్రెజెన్స్ లిమిటెడ్ అండ్ రెస్ట్రిక్టెడ్. ఈ కేసులో సిబిఐ వాళ్ళ విచారణ ఢిల్లీ నుంచి స్టార్ట్ అయింది. ఐ విల్ మీట్ దే. ఓకే. బాస్కెట్ కిల్లింగ్ కేసు టేకప్ చేద్దామా వద్దా అని చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా మీరు. సార్, సేతను కూడా రానివ్వండి, సార్. ఆ తర్వాత డిసైడ్ చేద్దాం. బాలు, సేతు వచ్చేసాడే. నమస్కారం సార్. నమస్కారం బాలు, కూర్చో. సార్, వర్క్ లోడ్ పిటిషన్. సేతు, నీ అభిప్రాయం ఏమిటి? యూ కెన్ డిసైడ్ సార్. ఓకే, వెనక్కి తీసుకుందామా? సార్. బాలు, సీఎం మినిస్టర్ సమద్ కలిసి ఢిల్లీకి ప్రయాణం చేసిన రోజేగా బాస్కెట్ కిల్లింగ్ హత్యలకి ప్రారంభం. అందులో ఎవరికి ఎలాంటి సందేహం వద్దు సార్. వాళ్ళు వచ్చింది సిబిఐని కలవడానికి. సిబిఐ నుంచి వాళ్ళని కలిసింది సేతు. వాళ్ళు ఎందుకు సార్ వచ్చారు? అది చెప్తానులే. Thanks a lot for the money you sent through Mansoor. In return, you will be rewarded by God. Be proud of Mansoor being your relative. Be proud of Mansoor being your relative. అసలు ఎవరి మన్సూర్? ఈయనకి దూరపు బంధువు. ఎవరో బ్రెయిన్ వాష్ చేసి వాణ్ణి చెడగొట్టారు. రిలేటివే గాని మా మధ్య ఎటువంటి సంబంధమూ లేదు. మేము కలుసుకొని చాలా ఏళ్లయింది. ఇటువంటి వాళ్లతో సావాసం చేస్తున్నాడని నాకు తెలిసింది వేరే వాళ్ళు చెప్పడంతోనే. దీని గురించి పోలీస్ డిపార్ట్మెంట్లో డిస్కషన్ ఏమైనా జరిగిందా సార్? లేదు. నా మినిస్ట్రీలో ఎంతో ఎఫిషియెంట్, స్ట్రైట్ ఫార్వర్డ్, నమ్మకస్తుడు ఈయనే. కానీ కొంచెం ఎక్కువ మాట్లాడతారు. ఈయన ఎంతో మందిని టెన్షన్ పెట్టారు. పోలీసులు మాత్రమే కాదు, అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ఎల్డీ క్లర్క్ నుంచి సెక్రటరీ లెవెల్ వరకు అందరినీ ఏడిపించారు. మరి ఎలా నమ్మి పోలీసులకు చెప్పగలరు? ఈ న్యూస్ గనుక లీక్ అయిందంటే దాంతో ఇతని భవిష్యత్తే కాదు, మినిస్ట్రీ మొత్తం షివర్ అవుతుంది. మీ మీదే నమ్మకంతో వచ్చాం. ఏదో చేసి గట్టెక్కించాలి. ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఉన్నట్టు హోమ్ మినిస్ట్రీలో కూడా రెఫరెన్సెస్ ఏం లేవు. ఫేక్ అయ్యే ఛాన్స్ ఉంది. నేనేం చెయ్యాలి? ప్రస్తుతానికి ఏం చేయక్కర్లేదు. నేను నా రూట్లో కొంచెం ఎంక్వైరీ చేస్తాను. జోస్ కేసు విచారించమనేగా కోర్టు ఆర్డర్. అవును సార్. నౌ ప్రొసీడ్ విత్ దాట్. మిగతా తర్వాత చూద్దాం. సార్. హౌ ఇస్ యువర్ టీమ్? వినయ్, సుధీర్, అనిత? మామన్ ఎలా ఉన్నాడు? ఎప్పట్లాగే ఆఫీస్కు బయట ఉంటాడు విత్ మొబైల్. ఇక్కడ టెన్షన్ కాస్త తగ్గాక నేనే డైరెక్ట్గా వస్తాను. హోమ్ ఫుడ్ ఉంది, తింటావా? థ్యాంక్ యూ సార్. రా. సుప్రీంకోర్టు డిసిజన్ ఒకటి ఉంది, అన్ఆథరైజ్ డిటెన్షన్ గురించి.
స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ రామ్లాల్ యాదవ్, దాన్ని వెతికి పెట్టు. నేను వెతికి తీసి పెడతాను మ్యామ్. ఇది మొత్తం డ్రాఫ్ట్ తీయండి. రమ్య చెప్పు, ఏది నేను చూడండి. ఈ ఫైలే అనుకుంటా. సిబిఐ ఒక పెటిషన్ ఫైల్ చేసిందని చెప్పాను కదా, వర్క్ లోడ్ ఎక్కువగా ఉందని చెప్తూ ఇవాళ వాపస్ తీసుకున్నారు. మీన్స్ దే ఆర్ ఇన్ ద జాబ్. బండిదీరా. ఎస్, మీరు బలవంత పెట్టారా సిబిఐని వర్క్ లోడ్ పిటిషన్ వెనక్కి తీసుకోమని? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నాది కాకుండా అడుగుతాను సార్. వాళ్ళు మాకొద్దని చెప్పినా కూడా ఈ కేసుని వాళ్ళకి అప్పగించడం న్యాయం కాదు. యు ఆర్ ద రీజన్. అయితే నన్ను మారిస్తే సరిపోదా? అది సరిపోకుంటే క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్, విజిలెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు ఎవరైనా వీళ్ళకంటే బెటరే. ఇది సరిపోదు అన్నట్టు అన్ని కేసులు వాళ్ళకే వెళ్తున్నాయి. ఇకపై పోలీసులు ఎవరైనా చచ్చినా కూడా అది వాళ్ళకే వెళ్తుంది. చిన్న కేసులు, సోపు దువ్వెన, అద్దం దొంగతనాలు, ఇవి సరిపోతాయా సార్ మన రాష్ట్ర పోలీసులకి? అవును, నాకు తెలియగడుగుతాను సార్, ఎందుకని సార్ ఈ సిబిఐకి ఇంత మోజు, గౌరవం? ఒక డమ్మీ ఇక్కడ, ఒక డమ్మీ అక్కడ, డమ్మీ టు డమ్మీ, 5 అడుగులు 5 అంగుళాలు. ఇది చెప్పడానికి ఎందుకు సార్ ఇంత మేధావితనం? టేపు టైలర్ చాలుగా. ఇది తలుచుకుంటుంటే బాధగా ఉంది సార్. కేసు ఎవరు ఎక్కడ స్టార్ట్ చేసినా దాన్ని ముగించాలంటే ఇదిగో నేను చెప్పాల్సిందే. పోను. ఈ శామ్ ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలియదు కదూ? తెలీదు, అడిగినా కూడా చెప్పడు సార్. ఎన్నాళ్ళైంది వెళ్ళిపోయి? 2-3 రోజులైంది. మీరెక్కడా వెతకలేదా? ఎక్కడికి వెళ్ళి వెతకగలం? ఏంటంత నిర్లక్ష్యంగా చెప్తున్నారు? ఈవిడ అబద్ధం చెప్తాను. ఇన్ఫార్మర్స్ని అలర్ట్ చేయాలి. సార్ కూర్చోండి కూర్చోండి. ఏంటి విశేషం? ఫైల్స్ కోసం అని వచ్చారు సార్, జోస్ గారి కేసు. ఓ, జోస్ గారి ఫైల్స్. దానే ఉంది, అన్ని తీసుకొచ్చి ఇవ్వు. మొత్తం ఇచ్చేసాయి. తాగడానికి ఏమి కావాలి? కాఫీ, టీ, సోడా, కూల్ డ్రింక్, లేదంటే తాజాగా ఉండే చెరుకు రసం తాగుతారేంటి? అక్కర్లేదు, బయట తాగే వచ్చాం. ష్యూర్? వెరీ ష్యూర్. ఇందులో ఏం లేవు సార్. ఎఫ్ఐఆర్, ఎంక్వైరీ రిపోర్ట్స్, పేపర్ కటింగ్, ఏవో కొన్ని ఫోటోలు ఉన్నాయంతే. అదే మేము మొదలు పెట్టేలోగానే సిబిఐ వాళ్ళు కేసుని హైజాక్ చేశారుగా. ఉన్నవేగా మేము ఇవ్వగలం. మీరెవరిని కస్టడీలోకి తీసుకోలేదా? ఓ, వాళ్ళ వెనకాల పడి పట్టుకున్నా ఏ ప్రయోజనం ఉండదని మేము కస్టడీలోకి తీసుకోలేదు. 1-2 ప్రశ్నలు అడిగాం అంతే. సరే, వెళ్ళొస్తాం. ఒకసారి ఆగండి. అన్నట్టు ఈ కేసు ఎంక్వైరీలో స్వామి కూడా ఉన్నాడా? అందులో డౌటే ఉంది, ఉంటారు. స్వామి ఆగు. అలా వెళ్ళిపోతే అలా. స్వామి శరణం. చిన్న సార్, ఓసారి ఆ సర్వీస్ రోడ్లోకి పోని. సార్, ఆఫీస్కి అయితే నేరుగా పోవాలి. అది తెలుసోయి, నీకు చెప్పింది చెయ్యి. సరే సార్.
నేను వస్తున్నా. అవును, నువ్వు చెప్పిన రూట్లోనే వస్తున్నా. ఇప్పుడు వచ్చేస్తాను. సరే సార్. నమస్కారం సార్. ఢిల్లీ సిబిఐ హెడ్ క్వార్టర్స్కి బయట నేను ఒకసారి కలిశాను సార్. ఆ రోజు సీఎం గారిని మా మినిస్టర్ గారిని సాగనమ్మటానికి మీరు వచ్చారు కదా, అప్పుడు నేను ఆ కారు పక్కనే ఉన్నాను సార్. జ్ఞాపకం ఉంది, జ్ఞాపకం ఉంది. హే, అదిగో ఆయిల్. మినిస్టర్ చనిపోగానే స్టాఫ్లో ఒకళ్ళు మిస్సింగ్. పర్సనల్ డాక్టర్ చనిపోయారు. ఆ తర్వాత ఎవరో ఒక జర్నలిస్ట్. డౌట్స్ రావడం సహజమే. మీకేమైనా అనుమానం ఉందా? అంతకు ముందే ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉండేది. అమ్మా, ఆ రోజు వచ్చిన కాల్ గురించి చెప్పు. మా వారు చనిపోయిన తర్వాత చాలా మంది కాల్ చేశారు కండోలెన్స్ తెలియజేయడానికి. వాళ్ళల్లో ఒకడు మాత్రం చాలా కోపంగా మాట్లాడాడు. మినిస్టర్ చావాల్సిన వాడే, సంతోషం అన్నాడు. ఈ పొలిటికల్గా కాకుండా శత్రువులంటూ చెప్పుకోదగ్గ వాళ్ళున్నారా? ఎవరు లేరు సార్. కొద్ది రోజుల ముందు ఒక అతను కాల్ చేసి అడిగాడు ఆయన చావులో అనుమానం గానీ ఫిర్యాదు గానీ ఉందా అని. ఆ ఫోన్ చేసిన అతను తన పేరు మన్సూర్ అని ఏమైనా చెప్పాడా? లేదు, అడిగాను కానీ టక్కని కట్ చేశాడు. ఏ నంబర్ నుంచి ఫోన్ చేశాడు? ల్యాండ్ ఫోన్లో. ఎందుకు మన్సూర్ గురించి అడిగారు? ఇక్కడ ల్యాండ్ లైన్ నంబర్ ఏంటి? ఇస్తాను సార్ ఇప్పుడే. ఆ మిస్ అయిన స్టాఫ్ పేరేంటి? ముత్తుకోయ. స్టాఫ్ అంటే ఆల్ ఇన్ ఆల్ సార్. సిటీలో తనే అన్ని పనులు చూసుకుంటాడు. ఈ ముత్తుకోయ ఇలా ఉన్నట్టుండి కనపడకుండా పోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లాంటివి? అటువంటివేమీ లేవు సార్. మిస్ అవటానికి ఒక 4 రోజుల ముందు నిక్కా ఫిక్స్ అయింది సార్, ఇష్టపడ్డ అమ్మాయితోనే. అది మిస్ అవడానికి కారణం అయి ఉండదు. డాక్టర్ వేణు ట్రెక్కింగ్ లో ఉండగా కాలు జారి కింద పడ్డాడు కదా? అవును సార్. కాలు జారినా పడతారు, తోసేసినా పడతారు. నీకేమనిపిస్తోంది? నాకు తెలియడం లేదు సార్. నీకు వేణు పెద్దగా పరిచయం లేడా? ఉంది, నాకు తెలిసినడే సార్. మినిస్టర్కి పర్సనల్ డాక్టర్ సార్ ఆయన. డాక్టర్ ఫ్యామిలీ ఇక్కడే ఎక్కడో ఉండాలి. నేను కనుక్కొని చెప్తాను సార్. అమ్మా, ప్రాబ్లం అవుతుందా?